తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు ప్రారంభించనుంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొదటి విడతగా 210 స్కూళ్లకు అనుమతి ఇచ్చింది విద్యాశాఖ. దీని మీద తాజా అప్డేట్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ సర్కారు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నట్టు కనబడతా ఉంది. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు ప్రారంభించనుస్తూ కొత్త వార్తలు వస్తూ ఉంది. ఇప్పటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తుంది. దీని మీద అప్డేట్ ఏంటి? రహీం, తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ఒకటి తీసుకుంది. విద్యాశాఖకు సంబంధించి విద్యాశాఖను బలోపేతం చేసే దిశగా కూడా సీఎం రేవంత్ రెడ్డి, అంటే రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి అండ్ సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వ స్కూల్ ప్రైమరీ స్కూల్లో ఉన్న నేపథ్యంలో కూడా ప్రీ ప్రైమరీ స్కూల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి, అంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 కేటగిరీ వైజ్ గా అడ్మిషన్లు కూడా తీసుకోవాలని కూడా ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం నుంచి కూడా విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీకి సంబంధించి విద్యా బోధన తరగతులు ప్రారంభించాలని కూడా ఇప్పటికే కసరత్తు చేశారు. అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు విద్యాశాఖతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అన్ని జిల్లాలకు సంబంధించి, అన్ని స్కూళ్లకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని నిర్ణయానికి తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థుల తల్లిదండ్రులకి ఒక నమ్మకాన్ని కోల్పోవడంతో పాటు ఏదైతే స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది, విద్యా బోధన ప్రమాణాలు తగ్గుతున్నాయి. కాబట్టి అందరూ పట్టణాల వైపు చూస్తున్నారు, ఈ ప్రభుత్వ పాఠశాలల వైపు చూడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా వాటి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కూడా రేవంత్ సర్కారు ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ ప్రీ ప్రైమరీ కూడా స్కూల్ ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని కూడా చేపట్టడంతో పాటు ఏదైతే ఈ ప్రభుత్వ స్కూళ్లలో దీనికి సంబంధించి అడ్మిషన్లు పెంచే ప్రక్రియ, అదేవిధంగా నాణ్యమైన బోధనని చెప్పే విధంగా కూడా ఇప్పటికే కార్యాచరణ కూడా రూపొందించారు. ఈ క్రమంలో కూడా ఇప్పటి నుండే కూడా ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్ నుండి ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో కూడా అన్ని స్కూల్ అంటే 210 ముందుగా సెలెక్ట్ చేయబడినటువంటి 210 స్కూళ్లలో ఇది ప్రారంభిస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలో కూడా అడ్మిషన్లు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే విద్యాశాఖ తన వద్ద ఉంచుకొని ఇప్పటికే విద్యాశాఖను సమూల ప్రక్షాళన చేయడంతో పాటు విద్యా బోధనలను మెరుగుపరిచే విధంగా కూడా రేవంత్ అడుగులేస్తున్నారని చెప్పాలి. ఈ క్రమంలో కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నారు. అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అదేవిధంగా పిల్లలకి అన్ని నాణ్యమైన వసతులు కల్పించే విధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని కావచ్చు, అదేవిధంగా వాటర్, మంచినీటి సౌకర్యం, ఈ అన్ని సౌకర్యాలు కల్పించి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించే విధంగా, తల్లిదండ్రుల్ని ఆకర్షింపజేసే విధంగా కూడా ముందుకు అడుగేస్తున్న నేపథ్యంగా కూడా ఇది ఒక కీలక నిర్ణయం. ప్రీ ప్రైమరీ స్కూల్ అనేది పిల్లలకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది కీలకంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి ఇక్కడ నుండే పిల్లలకి నాణ్యమైన విద్యను అందిస్తే కూడా 10th క్లాస్ వరకు కూడా మంచి నాణ్యమైన బోధన అందించాలనే లక్ష్యంతో కూడా రేవంత్ సర్కార్ అడుగులేస్తుందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.